జీతాలు లేకుండా ఎన్ని రోజులు పని చేయగలుగుతారు? పెద్ద పెద్ద వాళ్ళు మాత్రం పెద్ద పెద్ద ఆఫీసర్లకు జీతాలు మాత్రం ఎప్పటికప్పుడు వేస్తూ ఉంటారు. పాపం కార్మికులు రోజు పని చేస్తే గాని వాళ్ళు పొట్ట గడవని, పూట గడవని, ఇల్లు గడవనటువంటి పరిస్థితి ఉన్న కార్మికులకు 7 నెలలుగా జీతాలు ఇవ్వనటువంటి పరిస్థితి ఏపీలోని అనంతపురం జిల్లా. సత్యసాయి ఆహ్, తాగునీటి సంబంధించినటువంటి కార్మికులు 536 మంది దాదాపు 7 నెలలుగా అసలు వాళ్ళకు జీతాలే లేవు. ఎవరికి చెప్పుకున్నా కూడా వాళ్ళు ఎవ్వరు కూడా స్పందించినటువంటి పరిస్థితి లేదు. ఆఫీసర్‌లకు చెప్పుకున్నారు, రాజకీయ నాయకులకు చెప్పుకున్నారు. మరి వాళ్ళు ఒక యూనియన్‌గా ఏర్పడి ఎంతోమందికి విన్నవించుకున్నప్పటికీ కూడా ఎవరు కూడా మరి స్పందించనటువంటి పరిస్థితి. మరి 7 నెలలుగా వాళ్ళు ఎంత ఇబ్బంది పడుంటారో వాళ్ళ బాధ వర్ణనాతీతం. అది ఇప్పుడు ఇంకా వాళ్ళు సమ్మెలోకి దిగారు. ఇంకా లాభం లేదని జెప్పేసి బహిరంగంగా సమ్మెలోకి దిగినటువంటి పరిస్థితి. ఇది మరి ఆయన పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళింది. ఆయన డిప్యూటీ సీఎంగా ఉండడం, ఆయన వెంటనే గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్ శాఖకి వెంటనే ఫోన్ చేసి ఆఫీసర్లతో ఒక మాట చెప్పడం జరిగింది. ఎంతుంది? ఏంటి? ఎందుకు ఆగిపోయింది? అని చెప్పేసి వాళ్ళకి మరి వెంటనే విడుదల చేయండి అని చెప్పేసి 536 మందికి మరి 30,00,00,000 రూపాయలు ఆయన వెంటనే రిలీజ్ చేయించడం జరిగింది. పంచాయతీరాజ్ శాఖ వాళ్ళు వెంటనే అది రిలీజ్ చేయడం జరిగింది. వాళ్ళు కార్మికులంతా కూడా మరి పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు, కృతజ్ఞతలు చెప్పినటువంటి పరిస్థితి. మరి నాయకుడంటే మరి ఇలా ప్రజల కోసం మరి ఎవరికైనా ఇబ్బంది జరిగినప్పుడు వెంటనే స్పందించి ఇలా మరి సహాయం చేయడం అనేదే మరి నిజమైనటువంటి నాయకత్వ లక్షణాలు. ఇది పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన ప్రదర్శించడం మరి సర్వత్రా మరి హర్షం వ్యక్తం చేస్తున్నారు కార్మికులు.